తెలుగు వాళ్ళే కాకుండా సౌత్ ఇండియా నుంచి కూడా అక్కడ పాపులేషన్ లెక్కేసుకుంటే కొంత పెరగచ్చు. సో అలా సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగా అక్కడ కొన్ని లక్షల మంది అయితే ఓటర్స్ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు లక్షల మంది ఓటర్లను. కాబట్టి ఆ కౌంట్ వేసుకొని బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకెళ్దాం అనేది ఉంది. పవన్ కళ్యాణ్ కూడా తాను నేషనల్ లెవెల్లో ఫోకస్ కావాలని, నెక్స్ట్ బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తాను సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా తక్కువ ఏజ్ ఏమి కాదు. ఆయన కూడా 53, 54, 55 వరకు ఉన్నాయి. సో దానివల్ల ఆయనకి ఇంకో నెక్స్ట్ 5 ఏళ్లలో ఆయన సీఎం కావాలని ప్లాన్ చేసుకుంటే కనీసం 10 ఇయర్స్లోనే అవుతాడు. అది లేకుండా ఆయన ఎప్పటికీ డిప్యూటీ సీఎం, చంద్రబాబు సీఎం లేదా లోకేష్ సీఎం అనుకుంటా ఉంటే ఆయన జరగదు. ఆయన ఇప్పుడు స్ట్రాటజిక్గా చంద్రబాబు సీఎం అని అంటున్నాడు. ఎందుకంటే లోకేష్ సీఎం కాకూడదు అనేది అతని ప్లాన్ కాబట్టి అలా వెళ్తున్నాడు. కానీ చంద్రబాబుని ఇరుకును పెట్టే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి బీజేపీ అండగా ఉంది. మోడీ, అమిత్ షా అండగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు కూడా ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే పరిస్థితి లేదు. లేకపోతే చంద్రబాబు అనేక వ్యూహాలు వేయగలడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కంట్రోల్ చేయగలడు. కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఆయనకి. తన సొంత కొడుకుని కూడా డిప్యూటీ సీఎం చేసుకోలేని పరిస్థితుల్లోకి చంద్రబాబు వెళ్ళిపోయాడు. అట్లాగే స్టేట్కి సంబంధించి ఫండ్స్ కూడా తెచ్చుకోలేక తను ఇచ్చిన సూపర్ 6ని కూడా అమలు చేయలేని ఒక వీక్స్ సీఎం లాగా నిలిచిపోయాడు. అది తెలుగుదేశం కేడరు నాయకులే చంద్రబాబుని డైరెక్ట్గా కూడా నిన్న కూడా సోమిరెడ్డి కూడా అంటున్నాడు, వైసీపీ వాళ్ళ అరాచకాల మీద చంద్రబాబు ఏం చేయలేకపోతున్నాడు. అంటే ఇంత వీకెస్ట్ సీఎంని ఎప్పుడు చూడలేదని తెలుగుదేశం వాళ్ళే పెడుతున్నారు. అంటే కారణం ఏంటంటే దీని వెనుక అనేక అంశాలు ఉన్నాయి. చంద్రబాబు అవన్నిటిని అధిగమించి ధైర్యంగా పోయే పరిస్థితి చంద్రబాబుకి లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ చంద్రబాబు మీద డిపెండ్ అవ్వకుండా జగన్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతూ ఒక పక్క జగన్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అట్లాగే జగన్ని పొలిటికల్గా కిల్ చేయాలని బీజేపీ అనుకోవట్లేదు. సో ఇలా ఉంచుతూ పవన్ కళ్యాణ్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ, పవన్ కళ్యాణ్ వెనక కాపు సామాజిక వర్గం ఒక 20-25% ఉంది కాబట్టి, అట్లాగే మిగతా అభిమానుల కూడా సంఖ్య కూడా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఎన్టీఆర్ కమ్మ, చంద్రబాబు కమ్మ కాకుండా ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే కమ్మ వర్గం ఒకటి ఉంది. దాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సెక్షన్లు కలుపుతూ బీసీలో పట్టు పెంచుకొని సొంతంగా ఎదుగుదాము అనేది పాటు ఇవ్వాలి. అట్లాగే చంద్రబాబు ఏం చెప్తున్నాడు, దీనికంతా కారణం జగన్ గతంలో ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిపోయాడు, అందుకే డబ్బులు లేవని. దానికి కూడా సమాధానం ఇవ్వాలనేది విత్ డేటా. నేను ఏ కార్యక్రమాలు చేశాను, సంవత్సరానికి నేను 77,000 కోట్లు సంక్షేమం దీనికి ఇచ్చాను, దానివల్ల నాకు కొంత అప్పు అయింది, చంద్రబాబు అప్పు కంటే నా అప్పే తక్కువ. అట్లాగే నా పీరియడ్లో జిఎస్టీలు ఇవన్నీ కూడా పెరిగాయి, వృద్ధి రేటు పెరిగింది, ఇవన్నీ జగన్ చెప్పాలని ఒక ప్లాన్ వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కేడర్లో కూడా ఒక ఉత్సాహం నింపాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డిది పెద్ద షాక్ అని చెప్పాలి. విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం, అది కూడా వ్యక్తిగత కారణాలు అంటున్నారు. కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ తీర్చేదానికి విజయసాయిరెడ్డి నాకేం చెప్పాడు, నేను విజయసాయిరెడ్డికి ఏం చెప్పాను, సో దీనివల్ల మన పార్టీకి నష్టమా లాభమా, దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా జగన్ చెప్పాలని ప్లాన్ చేస్తూ కేడర్కి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పాలనే ఒక ప్లాన్ ఉంది. అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని బలంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సూపర్ 6 పేరుతో ఆయన ఏమేమి చెప్పే మహా6 పేరుతో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు జమ చేస్తానని, అట్లాగే తల్లికి వందనం పేరుతో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ పిల్లలందరికీ 15,000 పర్ ఇయర్ వేస్తానని, అట్లాగే దీపం పథకం కింద సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, అట్లాగే అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు రైతుకు సంవత్సరానికి ఇస్తామని, అట్లాగే ప్రతి ఇంటికి కుళాయి ట్యాప్ కడతామని ఇప్పిస్తామని, అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు యూత్కి ఇస్తామని, యువకాలం పేరుతో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, అట్లాగే రిచ్ టు పూర్ పేదలందరినీ డబ్బులుగా వాళ్ళకి ఇప్పుడు ఎంత ఆదాయం ఉందో దానికి డబ్బులుగా 5 ఏళ్లలో చేస్తానని, ఇలాగా రకరకాల హామీలు ఇచ్చేశారు.
వాటిని ఇప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు. ఒక పెన్షన్లు తప్ప మిగతా ఏది కూడా అమలు కావట్లేదు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. అందుకని ప్రధానంగా జగన్ ఒకటి ఫీజు రీయింబర్స్ మీద ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి 3వ తేదీ ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చినాక దాన్ని పోస్ట్‌పోన్ చేసుకొని, జగన్ వచ్చినాక ఒక ప్లాన్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద, తర్వాత ఉచిత బస్సు మీద, ఒక్కొక్క పథకం మీద ఎవరైతే ఇప్పుడు నష్టపోయారు గదా! ఇప్పుడు అవును సార్. ఒక తల్లికి కనీసం 15,000 వచ్చుండేది హ్మ్. ప్రతి ఒక బిడ్డకైనా. అవును. ఇప్పుడేందంటే ఈ 15,000 రాలేదు. రైతులకి జగన్ 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అది రాలేదు. 20,000 అన్నాడు ఈయన. ఈయనకి ఆశపడిపోయారు. అందువల్ల జగన్ ఏందంటే నేను పలావ్ ఇస్తున్నా మీకు, చంద్రబాబు బిర్యానీ ఇస్తానన్నాడు. మీరు బిర్యానీ దగ్గరికి పోయారు. కూటమిలో గూడా ఆల్రెడీ కొంత గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వర్సస్ లోకేష్ అన్న ఒక ఇది బయటకొచ్చింది. అలాగే కూటమిలో కొంతమంది సీనియర్ నాయకులు లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆహ్, ఈ అంటే ఇంకొకటేందంటే గత కొంతకాలంగా మోడీ గాని, అమిత్ షా గాని పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నారు. నిజానికి ఇవ్వాల్సింది చంద్రబాబు. చంద్రబాబు మద్దతు లేకపోతే అక్కడ మోడీ ప్రభుత్వం కష్టాల్లో ఉంటది. కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు అమరావతికి కొంత అప్పు తీసుకురాగలిగాడు. తర్వాత దీనికి విశాఖ ఉక్కుకి కొంత డబ్బులు తీసుకురాగలిగారు తప్ప ఈ పథకాలకు సంబంధించి ఏ రకమైన డబ్బులు తీసుకురావట్లేదు. అట్లాగే ఇక్కడ సంపద సృష్టిస్తాను నేనైతే అప్పుడు అడిగారు అందరూ మీరింత ఎలా ఇస్తారు? జగన్ ఇచ్చిన దానికంటే మీరు జగన్ 77,000 కోట్లు ఇస్తేనే ఇంత అప్పులైతే అవును. మీరు 1,30,000 కోట్లు సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగినప్పుడు నేను సంపద సృష్టి చేసి తీసుకొస్తన్నాడు. 8 నెలలు అయిపోయింది.